రోడ్లే లేని టైంలో నాన్నగారు ఇక్కడికి వచ్చి ఇదంతా ఎలా స్థాపించారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఎంతోమంది టెక్నీషియన్స్, కొత్త ఆర్టిస్టు, కొత్త డైరెక్టర్లు, ఎంతో మందికి ఉపాధి కలిగించింది అన్నపూర్ణ స్టూడియోస్. అప్పట్లో గుట్టలు చెట్లు బాగుండేది. అయ్యగారు బాగా కష్టపడ్డాడు బాబు. ఆయన ఒక్కడే దేవుళ్ళలాగా ఎంబడి ఉండే అన్ని రాళ్ళు రప్పలు అంతా నీట్గా చేసినాం. ఇప్పుడు ఇట్లా తయారైంది. అన్నపూర్ణ స్టూడియోస్కి 50వ ఏడు మొదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్ మొదలైంది ఇదిగోండి ఇక్కడి నుంచి. అన్నపూర్ణ అని పేరు ఎలా వచ్చిందని మీరు అనుకుంటున్నారా? ఆఫ్ కోర్స్ అన్నపూర్ణ అంటే మా అమ్మగారి పేరు. నాన్నగారు ఆల్వేస్ బిలీవ్డ్ ప్రతి సక్సెస్ఫుల్ మ్యాన్ వెనకాల ఒక ఉమెన్ ఉంటుంది. నాన్నగారు ఆయన సక్సెస్ వెనకాల ఒక లేడీ ఉందని, మా అమ్మగారు ఉందని ఆయన బిలీఫ్. అందుకనే ఈ స్టూడియోకి అన్నపూర్ణ స్టూడియోస్ అని పేరు పెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చినప్పుడల్లా అమ్మగారు నాన్నగారు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రతి ప్లేసు వాళ్ళ ఫేవరెట్ ప్లేస్. ఇది 75లో మొదలుపెట్టాం. 76 14వ తారీఖు ఓపెనింగ్ డే. రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు వచ్చారు, భార్యాభర్తలు అవి ఓపెన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో మనం స్థిరపడాలి, ఇక్కడ మన వాళ్ళు మన దగ్గరే ఉండాలి, అక్కడి నుంచి ఇక్కడికి తరలి రావడానికి కారణం అక్కినే నాగేశ్వరరావు మెయిన్ ఇంపార్టెంట్ వ్యక్తి. ఏఎన్ఆర్ గారు ఎంప్లాయీస్ని ఫ్యామిలీ మాదిరి చూసుకుంటారు. వాళ్ళ కుటుంబం కూడా అందరినీ ఎంప్లాయీస్ని ఫ్యామిలీ చూసుకుంటారు. అన్నపూర్ణ స్టాఫ్, నో ఐ షుడ్ంట్ సే స్టాఫ్, ఫ్యామిలీ. అన్నపూర్ణ ఫ్యామిలీ. ఇవాళ స్టూడియో ఇలా కలకలలాడుతూ ఉందంటే ఈ అన్నపూర్ణ ఫ్యామిలీ మూలంగానే. దే ఆర్ అన్నపూర్ణ వారియర్స్. ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. 50 ఏళ్ల క్రితం సంక్రాంతి పండుగకి అన్నపూర్ణ స్టూడియోస్ ఓపెన్ అయింది. ఆ తరువాత ప్రతి సంక్రాంతి పండుగకి నాన్నగారు అమ్మగారు అన్నపూర్ణ ఫ్యామిలీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేవారు. ఆ ట్రెడిషన్ ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. లైఫ్లో నాన్నగారు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. నాకే కాదు, మా పిల్లలకు కూడా. మా ఫ్యామిలీ ఒక్కరికే కాదు, నేను బయట చాలామందిని కలిసినప్పుడు నాన్నగారి గురించి ఎంతో పాజిటివ్గా మాట్లాడతారు. ఆయన లైఫ్ ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అంటూ ఉంటారు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అరే చూస్తూ చూడండి నాన్నగారి దగ్గరికి వచ్చాం, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. రండి. ఆహా, ఎంత బాగుందండి ఈ స్పాట్, భలే ఎత్తుకారు. ఓకే, మ్యాక్సిమం నేను అక్కడే ఉంటాను. మన రిలీజ్ ముందు రాత్రి అందరం కూర్చుంటాను కాసేపు. 10th మార్నింగ్ రిలీజ్ అంటే నేను 9th నైట్ ఇక్కడే ఉంటాను. ఎలా ఉండేవాళ్ళండి మీతో? గుడ్. అంటే ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్లో చాలా మిస్ అవుతాను. ఎందుకు ఆ టైంలో, ఐ మీన్ 10 years బ్యాక్ సినిమాలు ఇంకా ప్రాపర్గా స్టార్ట్ చేయలేదు, ఈ జర్నీ స్టార్ట్ అవ్వలేదు కదా. ఇప్పుడు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. ఓకే. ఆయన 300 సినిమాలు పైన చేశారు. అవును. సో ఇప్పుడు కాన్వర్సేట్ చేసి ఉంటే బాగుండేది, ఫన్గా ఉండేది. అవునండి. అప్పుడంతా చాలా చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లవాడిని 19కి అప్పుడే పోయారు ఆయన. పాపం ఆయన చాలా ఏమంటారు, చాలా పేషెంట్గా అందరితో మాట్లాడి ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ ఇచ్చే టైప్ అయింది. సో అదొక్కటే మిస్ అయ్యాను, అంత కాన్వర్జేషన్స్.
మేము ఎక్కడే ఎక్కువ జబర్దస్త్ అంతా ఇక్కడ 30 నుంచి ఇక్కడే చేసేవాళ్ళం కానీ ఇక్కడే తిరిగేవాళ్ళం మేము అందరం. మాకు బాగా ఇది మా ప్లేస్ కూడా ఇదే. యా, ఇది అందరి ప్లేస్ బ్రదర్. ఎస్ అండి. ఎన్ని సినిమాలు, ఎన్ని సాంగ్స్. అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని ఫ్యామిలీ పేరు కానీ అక్కినేని ఫ్యామిలీది కానీ అందరిది ఇండస్ట్రీదే కదా. యా, అండ్ హీ బిల్డ్ ది స్టూడియో ఫర్ ఎవ్రీబడి. అందరూ అన్నారు కాబట్టి నీకు వాటా కావాలా? చివరిని ఒక మొక్కిస్తే సరే, అర్థమైంది. రోడ్డు ఒకవేళ వెళ్ళడానికి కొంచెం బాగుంటుంది గేట్ దగ్గర. నిజంగానండి, ఇక్కడ నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో గేట్ లోపల నుంచి లోపల పంపించేవాళ్ళు కాదు అసలు. అప్పుడెప్పుడు వేణు తొట్టుముడిగా శ్రీకాంత్ గారి సినిమా ఇక్కడ ఓపెన్ అయితే దానికి వచ్చానమాట. జబర్దస్త్ ముందు అలా వచ్చి ఇక్కడ తిరిగిన రోజులండి. ఈ రోజున అక్కినేని గారితో ఇలా చిట్ చాట్, నీడర్ ఫర్ చీప్ జోక్స్. ఇట్స్ మిరాకిల్. ఇట్స్ అద్భుతం. ఇట్స్ అబ్సల్యూట్ ఇంటర్వ్యూ. కొన్ని మీమ్స్ చూపిస్తాను మీకు సరదాగా. మీమ్స్ ఫాలో అవుతారండి అప్పుడప్పుడు? అంటే మీమ్ చూడంగానే ఇది మిరపకాయ ఇది అయిందా, బాగా అయిందా అంటే ఎస్. ఇది చెప్పండి. శివమణి నాకు కొంచెం మెంటల్. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. They paid now. No. ఇది ఎక్స్ప్రెషన్ ఏంటి బ్రదర్? అదే మరి ఎలా ఉంటుందండి? ఏంటి చెప్పు, తెలియదు నాకు. మామూలు ఉండదు బిల్డప్ బాబాయ్. చెప్పండి, మామూలు ఉండదు. గుంటూరు స్లాంగ్ అండి ఇది. గుంటూరు స్లాంగ్. ఇలా మామూలుగా మీరు ఎక్కువ మీ సర్కిల్లో ఈ ఎక్స్ప్రెషన్ ఎవరికి ఇస్తారు? బాబు అని చెప్పారు కదా, వాడిగా ఇస్తాను. ఓకే, వాడు ఏదో ఒకటి చేస్తుంటాడు. ఇది మీ రియల్ లైఫ్లో ఎప్పుడు పడతారు? ఎవడ మమ్మీ, ఎవడేడు, ఏంటి మమ్మీ? మళ్ళీ వాడి పేరే వస్తుంది, బాబు గారి పేరే వస్తుంది. సో బాబు అనే వ్యక్తి కలవాలి, అందరు కలవాలి. వాడు రాడు, వాడికి సిగ్గు. మీ లైఫ్లో చాలా కీ రోల్ అయితే మనోడిది. అంటే వాడి లైఫ్లో నాది కీ రోల్. అది మెయిన్. అలా అంటారా? హలో మాస్టర్ అంతే. మనం అక్కడి నుంచి అలా వెళ్దాం, ఉండదు బాగుంటుంది. డైరెక్టర్ గారు మీ గురించి చాలా దగ్గర చాలా చోట్ల చెప్పాలనుకుంటున్నారు, కానీ ఆయన వల్ల కుదరలేదు, రాలేదు. పాపం మేమే బుక్ చేస్తాము. డీటెయిల్స్ మిక్స్ ఎడిట్, ఈ డైలాగులు, డబ్బింగ్ అన్ని చూసుకునేసరికి పాపం తిరుపతి ఈవెంట్ కూడా మిస్ అయిపోయాడు. డ్రీమ్ అయింది. ఫస్ట్ రోజు నాకు చెప్పారు తెలుసా, పాపం నాగేశ్వరరావు మనోడితో నేను సినిమా చేస్తున్నాను, మా ఊర్లో తిరుపతిలో ఫంక్షన్ పెట్టుకోవాలి. పాపం తిరుపతి రాలేకపోయాడు. సక్సెస్ మీట్ అది పెడతారు. నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను మాట్లాడను. ఇదండి ఆయన పెట్టారు ఒకటి మీ గురించి. నాకు అఖిల్ గారి విషయంలో చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా సర్ప్రైజింగ్ అనిపించిన విషయం చాలా మొన్నే జరిగింది. సో ఒక 7 days బ్యాక్ ఎడిట్ రూమ్ లో, అంతకుముందు ఎడిట్ రూమ్ లో చూస్తూ ఉన్నప్పుడు సడన్ గా సెకండ్ హాఫ్ లో చాలా కష్టమైన పదాలతో, చాలా టంగ్ ట్విస్టర్ వర్డ్స్ తో ఒక చిన్న బిట్ సాంగ్ ఉంటుంది. ఆ బిట్ సాంగ్ అంతకుముందు షూట్ చేస్తున్నప్పుడు వేరే వాయిస్ ఉండింది. సో ఎప్పుడైతే ఎడిట్ రూమ్ లో దాన్ని చూస్తున్నప్పుడు వాయిస్ చేంజ్ చేశారా తమన్ గారు అని వింటున్నా. ఒకసారి విన్న తర్వాత మధ్యలో డౌట్ వచ్చి మళ్ళీ సార్ ఒకసారి మళ్ళీ ప్లే చేయండి అంటే, ఆ ప్లే చేసిన వాయిస్ అఖిల్ గారిది. నేను అసలు ఆయన పాడిన స్పష్టత, ఆయన ఎంత పర్ఫెక్ట్ గా పాడిందో నిజంగా నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అండ్ చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయిన విషయం అది. ఫ్యూచర్ ఉందా? ఫ్యూచర్ కాదండి, మామూలుగా ఈ అప్రిషియేషన్స్ డెఫినెట్గా ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు ఎక్కడ చెప్పలా మాట. సో ఆయన మనస్ఫూర్తిగా చెప్పారంటే మీరు గట్టిగా ఇచ్చినట్టున్నారు. ఇలా జూలై 10th ఆడియన్స్ నుంచి ఈ అప్రిషియేషన్స్, ఈ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మనందరికీ, అంటే కో యాక్టర్స్, మీ కో యాక్టర్స్కి, అంటే మాకందరికీ ఇది మంచి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. సో ఈ సినిమా మీకు ఫస్ట్ స్టోరీ విన్నంటనే ఒక దగ్గర మనం హుక్ అవుతాం, గట్టిగా స్ట్రక్ అవుతాం. ఇది నాకు బాగా నచ్చింది, ఏది కథ కాకుండా దాంట్లో ఒకటి అని అన్నది. అది స్క్రీన్ ప్లే అవ్వచ్చు, లేకపోతే సోల్ కావచ్చు. ఏం లేదు బ్రదర్, నాకు ఎప్పటి నుంచో ఐ వాంట్ టు డూ వన్ ఫిల్మ్ వేర్ హీరో ఇలా ఉండాలి,
హీరో అలా ఉండాలి, అలానే నడవాలి, హీరో ఫ్రేమ్లోకి వస్తే ఒకలా ఉండాలి. ఇదంతా లేకుండా ఒకసారి ఐ వాంట్ టు యాక్ట్ అంటే ఏది వస్తే ఒక ఫ్లో, యువర్ అన్ యాక్టర్ యాజ్ వెల్, ఒక ఫ్లో వస్తుంది కదా, అది ఆపుకుంటూ మనం ఇలా నుంచొని ఇట్లా చూసి ప్రతిసారి అలా చేస్తాం. సో అదంతా కొన్నిసార్లు బాడీ లాంగ్వేజ్ అంతా వదిలేసి ఒక ఫ్రీ ఫ్లోలో ఒక యాక్టింగ్ చేయాలనిపించింది. మీరు చేస్తుంటే క్యాప్చర్ చేయాలి తప్పించి క్యాప్చరింగ్ కోసం అది ఈ సినిమాలో నాకు దొరికింది. ఓకే, అది విపరీతంగా ఎంజాయ్ చేశాను నేను. అందుకే అంత ఈజీగా అనిపించింది నాకు. అండ్ ఐ ఫీల్ అది కూడా ఇప్పుడు మనం ట్రైలర్లో కానీ ఏదైనా కంటెంట్ వదిలినా చాలామంది ఈజీగా చేస్తున్నాం అంతే ఆర్గానిక్గా ఉంది. కంటెంట్ ఆర్గానిక్గా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఎప్పుడైనా సీన్ చేసినప్పుడు కట్ టు కట్ వెళ్ళలేదు, అట్లా వదిలేసి కెమెరా షూట్ చేసేవారు. అవునండి, చాలా ఎంజాయ్ చేశాను అది. నేను పర్సనల్గా ఉన్నాను కాబట్టి నేను కూడా సాక్ష్యం కాబట్టి నాకు చాలా చోట్ల అనిపించింది ఎరగొట్టేశారు. జూలై 10th మాట్లాడుతుంది బెస్ట్ అండి. జూలై 10th మాట్లాడలే, నేనే మాట్లాడకూడదు. ఎస్, కాసేపు నేను ఇప్పుడు కూరగాయలు అమ్ముతున్నా, నా దగ్గరకు వచ్చి మీరు కొనాలి, బార్గెన్ కూడా చేయాలి. ఏం చేస్తారు? చేయండి. నాకు బార్గెనింగ్ రాదు, అందుకే మా ఆవిడ నన్ను కొనలేకపోతే ఏది లేదు కదా. అవును, అయిపోయింది, మర్చిపోయింది. అసలు ఆ ఫైనాన్షియల్ ఇష్యూలో అసలు ఇంపాసిబుల్. నువ్వు మాట్లాడకు, నన్ను పక్కన తోసేస్తుంది. నేను సాఫ్ట్గా ఉంటాను, నా బార్గెనింగ్ రాదు నాకు. సో ఎంతనే చెప్పచ్చు మీకు? అలానే మరీ అలానే కాదు, కాకపోతే కొంచెం సాఫ్ట్ అయిపోతాను నేను. ఓకే అంటే లేదు అట్లా అని కాదు అంటాను నేను. అక్కడితో నేను అక్కడే ఓడిపోతాను బార్గెనింగ్. మంచి వాళ్ళు అయితే సూపర్ అండి. సో ఇంతే సాఫ్ట్గా మన లెనిన్ మీద ఆడియన్స్ అందరూ చూడాలి, అంత సాఫ్ట్ రివ్యూలు రావాలి, అంత సాఫ్ట్గా మన సినిమా అందరికీ నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన సమక్షంలో ఆయన బ్లెస్సింగ్స్ ఇక్కడ ఉన్నాం కాబట్టి అయ్యా లెనిన్ జూలై 10th రాబోతుంది. మా అయ్య గారికి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మా గెటప్స్ బ్లెస్సింగ్స్ విషెస్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. జూలై 10th లెనిన్, జూలై 10th మనోడు వస్తున్నాడు. నేను అనలేదు, మేము వస్తున్నాం, మావాడు కొడుతున్నాడు. థ్యాంక్ యూ.